ఆర్మీ వెహికల్ ఎక్కాల్సిన మేము ఆ మిలిటెన్స్ వెహికల్ ఎక్కాం అమర్. వాళ్ళు మమ్మల్ని కిడ్నాప్ చేసి నిన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను యాదమని చిత్రహింసలు పెట్టారు. సారీ సార్, మన ఆపరేషన్లో భాగంగా అప్పుడప్పుడు వెహికల్స్ మారుస్తుంటాం కదా, అదే అనుకొని టెర్రరిస్టులు పంపించిన స్కూల్ వ్యాన్లో అందరినీ ఎక్కించాను. అప్పటికి నీకు ఫోన్ చేయమని నేను రాథోడ్కి చెప్తూనే ఉన్నాను అమర్, కానీ తను వినలేదు. డాడ్కి ఫోన్ చేయమని రాథోడ్కి చెప్పింది మిస్ అమ్మ కదా ఆంటీ? మీరని చెప్తున్నారేంటి? నేను బాగీకి చెప్పాను, తను రాథోడ్కి చెప్పింది. ఆయన అడుగుతుంది ఎగ్జాక్ట్గా వ్యాన్లో ఏం జరిగిందని మనోహరి, దాని వెనక ముందు ఏం జరిగిందని కాదు. అంతే కదండి? వ్యాన్లో నుంచి ఎవరు ముందు దూకేశారు? అది అమర్, ఈ యాదమ్మ దూకేసింది. యాదమ్మ తర్వాత ఎవరు దూకారు? మనోహర్ గారు దూకారు సార్. ఏంటి మనోహరి, వ్యాన్లో పిల్లల్ని వదిలేసి అలా ఎలా దూకావు? వాళ్ళకేమైనా అయ్యుంటే? అంత బాధ్యత లేకుండా ముందే ఎందుకు దూకావు యాదమ్మ? భయం వేసింది సార్. యాదమ్మ అంటే భయపడింది, నీకేమైంది మనోహరి? మనోహర్ గారు కూడా భయపడ్డారు సార్. నేనేం భయపడలేదు అమర్, నిజానికి ఆ వ్యాన్ని ముందు నేనే డ్రైవ్ చేసింది. బాగి నువ్వు చెప్పు, నువ్వే కదా నా చేతిలో నుంచి స్టీరింగ్ తీసుకున్నావు. అమర్ నన్ను అపార్థం చేసుకుంటున్నాడు, చెప్పు. అవునండి, మనోహరి తప్పేం లేదు. బాంబ్ పేలిపోతుందేమోనన్న కంగారులో తను వ్యాన్ స్పీడ్ పెంచేసింది. స్పీడ్గా వెళ్తున్న వ్యాన్లోంచి పిల్లల్ని బయటికి పంపి కాపాడడం కష్టమని నేనే స్టీరింగ్ తీసుకున్నాను. అమర్ విన్నావు కదా, నా తప్పేం లేదు. ఆ తర్వాత ఏం జరిగింది? నేను వ్యాన్ డ్రైవ్ చేస్తున్నాను, పిల్లల్ని ముందుగా బయటికి పంపమని రాథోడ్కి చెప్పాను. కానీ పిల్లల్ని పంపడానికి ముందే ఈ యాదమ్మ దూకేసింది సార్. ఆ వెంటనే మనోహర్ గారు దూకేశారు. చెప్పిందే చెప్పకు రాథోడ్. పిల్లల కంటే ముందు మనోహర్ ఎందుకు దూకింది? పిల్లల్ని కాపాడడానికి దూకిందండి. అవునమర్, నేను ముందు దూకేసి తర్వాత వ్యాన్లో నుంచి దూకే పిల్లల్ని క్షేమంగా పట్టుకుందామనే దూకాను. కానీ మనోహరి వ్యాన్కి చాలా వెనకబడిపోయిందండి. వ్యాన్ వెనకే పరిగెత్తి రాలేక ఉన్న చోటే ఆగిపోయింది. వ్యాన్లో ఉన్న బాంబు పేలిపోతుందేమోనని భయపడి మనోహర్ గారు దూకిన వెంటనే అక్కడ ఆగిపోయారు సార్. వీళ్ళను కాపాడుతున్నారా, ఇరికిస్తున్నారా? ఇరికిస్తున్నాడు, ఇంకా అర్థం కాలేదా? నేనే భయపడలేదా మరి? నేను దూకేశాక పిల్లలే వ్యాన్లో నుంచి రాలేదు. బాగి నువ్వు చెప్పు. అంటే పిల్లలు మిస్సమ్మతో పాటు ఉండిపోతా ఉన్నారు సార్. అవును డాడ్, మిస్ అమ్మను వదిలి మేము వస్తామా చెప్పండి. మా కోసం మిస్ అమ్మ రిస్క్ చేస్తుంటే మిస్ అమ్మను వదిలి మేము ఎస్కేప్ అవ్వడం కరెక్ట్ కాదనిపించింది డాడ్. మిస్ అమ్మ
మమ్మల్ని ఎలాగైనా కాపాడుతుందని మేము ఆ టైంలో బలంగా నమ్మాం డాడ్. అనుకున్నట్టుగానే మిస్సమ్మ ప్రాణాలకి తెగించి మమ్మల్ని కాపాడింది. ఈ క్రెడిట్ అంతా మిస్సమ్మకే దక్కుతుంది డాడ్. అవును సార్, ఈ మిస్సమ్మ ఎవరో కానీ 1 మ్యాన్ ఆర్మీలా ఉంది. చాలా డేర్గా మమ్మల్ని సేవ్ చేసింది. చెమ్మా ఏంటిది, అందరూ బాగిని పొగుడుతున్నారు. అమర్ కూడా తనని మెచ్చుకుంటాడేమో. అదేగా తన ప్లాను. నువ్వనవసరంగా ఆ బాగీని నమ్ముతున్నావు. మిస్సమ్మతో పాటు మీరు కూడా వచ్చి మా అందరిని కాపాడారు సార్. మీరు రియల్ హీరో అనిపించుకున్నారు. నువ్వు కేర్ఫుల్గా ఉండుంటే ఇదంతా జరిగేది కాదు రాథోడ్. నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండు. ఎస్ సార్. నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు మనోహరి. పిల్లల్ని వదిలేయకుండా ఉండాల్సింది. అంటే పిల్లల్ని కాపాడాలని? పిల్లల్ని కాపాడాలంటే వాళ్ళతోనే ఉండి కాపాడాలి. పక్కకెళ్ళో పారిపోయో కాదు. ఇంకోసారి ఇలా చేయకో. అందరూ తినేసి పడుకోండి. ఏంటి బాగి, పిల్లల్ని నేను సేవ్ చెయ్యాలనుకున్నాను అని నువ్వు అమర్తో నా గురించి చెప్పుండొచ్చు కదా. పిల్లల్ని సేవ్ చేయాలి అనుకుంటే మీరు వ్యాన్లో ఉండాలండి. ఆ మాటే కదా సార్ చెప్పారు. మీరు ఎస్కేప్ అవ్వకుండా మిస్ అమ్మలా రెస్ట్ తీసుకుని ఉండుంటే డాడ్ మిమ్మల్ని పొగుడుండేవారా ఆంటీ? మీరు మమ్మల్ని సేవ్ చేయకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ మాతో పాటు వ్యాన్లోనే ఉండుండాల్సిందంటీ. అయినా మా కోసం మీరు ఎప్పుడు రిస్క్ తీసుకున్నారని ఈరోజు మీరు రిస్క్ చేయడానికి. మీరే మనోహరి ఆంటీ. మీరెంత ట్రై చేసినా మిస్సమ్మ అవ్వలేరు. మీ నాన్న ఏం చెప్పారు? తిని పడుకోమన్నారు కదా, వెళ్ళి ఆ పని చేయండి. వెళ్ళండి. బాగి, నువ్వు నన్ను అమర్ని కలిపే ప్లాన్లోనే ఉన్నావు కదా, నువ్వు అందుకే వచ్చావు కదా. అవును మనోహరి, ఆ పని మీదే ఉన్నాను. ప్లీజ్ తొందరగా ఆ పని చేయవా, లేదంటే తేడాలు వచ్చేసేలా ఉన్నాయి. షూర్. పిచ్చి మనోహరి, ఇంకా ఇప్పటికీ నువ్వు అలాగే నమ్ముతున్నావా? ఆ బాగి నీ కొంప కొల్లేరు చేయటానికే వచ్చింది.